మహబూబాబాద్ జిల్లా ప్రైవేట్ స్కూల్ బరితెగించింది. ఫీజులు చెల్లించలేదని విద్యార్థులను పండుగ సెలవులకు సైతం పంపించకుండా గదిలో నిర్బంధించింది పాఠశాల యాజమాన్యం. జమాండ్లపల్లి విద్యాభారతి ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫీజులు చెల్లిస్తేనే పండుగ సెలవులకు ఇంటికి పంపిస్తామని విద్యాభారతి యాజమాన్యం తెగేసి చెప్పింది. పండుగ తర్వాత ఫీజులు చెల్లిస్తామని తల్లిదండ్రులు వేడుకున్నా సైతం యాజమాన్యం మాత్రం వినిపించుకోలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యంతో వాగ్వాదం జరిగింది. సార్, నా పేరు గుగ్లోజ్ నేహ్ సార్. ఇతను మా రిలేటివ్ అని అబ్బాయి, మా అక్కలో కొడుకు. ఇతని పేరు జి మనోజ్ సార్. ఏమైందంటే సార్, మా బాబుని దసరా హాలిడేస్ ఇచ్చారు కదా, పంపిస్తామని మీరే కాల్ చేశారు. మా బాబుని పంపండి అని అన్నాం సార్ మేము. అయితే బాబు మొత్తం ఫీజు క్లియర్గా కడితేనే పంపిస్తాం, లేదంటే హాస్టల్ అతని ఫుడ్ పెట్టన్నా బంధించి ఇక్కడే ఉంచుతామని గేట్ లాక్ చేసి పైన ఉంచారు సార్ పిల్లల్ని. పైనుంచి పేరెంట్స్ని చూసి మా బాబుతో పాటు ఒక 50 మంది పిల్లలు చాలా ఏడుస్తున్నారు సార్. ఆ సిచ్యువేషన్లో సార్ ప్లీజ్ సార్ పంపండి సార్ అని రిక్వెస్ట్ చేశాం సార్. ఎంత బతిలాలన్నా పంపించట్లేదు. ఒక 2 అవర్స్ ఓపిక పట్టాం సార్. దాని తర్వాతకి కోపంగా ర్యాష్గా అడిగాం సార్, మా అబ్బాయిని పంపిస్తారా పంపిరా, ఇది పాఠశాల అనుకుంటారా జైలు అనుకుంటారా అని గట్టిగా మాట్లాడాం సార్. అంతకు కూడా వినలేదు సార్ వాళ్ళు.